ఏమండి 3 రోజుల నుంచి షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఇవాళైనా ఇస్తారా? 3 రోజుల నుంచి ఇవ్వట్లేదుగా. ఎక్కడికి వెళ్తున్నారు? కిచెన్ లో నీళ్లు తాగడానికి వెళ్తున్నా. సరే, ఇది కొంచెం కిచెన్ లో పెట్టండి. అంటే ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే దీంతో కొట్టేదా? ఏమండి, మెదడువేపు గురించి పేపర్లో వేశాడు. పందుల వల్ల మెదడువేపు వ్యాధి వస్తుంది అంటారు. మన ఇంటి చుట్టుపక్కల మనుషుల కన్నా పందులే ఎక్కువగా ఉంటున్నాయి కదా, మరి మన పరిస్థితి ఏంటి? అది ఓకే గాని నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఝాన్సీ. ఇప్పుడు పందిని గరిచిన దోమ నిన్ను గరిచింది అనుకో, నీకు మెదడువాపు వస్తుంది. అదే నిన్ను గరిచిన దోమ పందిని గరిస్తే పందికి కూడా మెదడువాపు వస్తుందా రాదా? ఝాన్సీ, ఇదిగో కొత్త టీషర్ట్ కొనుక్కున్నా. ఎంత? 1000 రూపాయలు అంటే ఇది ఫీల్ అవుతుందా? ఈ ఆఫర్లో 200కి కొన్నా ఝాన్సీ. అవునా? ఈ రంగు మీకన్నా మా తమ్ముడికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ 200 తోటి మీరు ఇంకో టీషర్ట్ కొనుక్కోండి, ఇది మా తమ్ముడికి ఇస్తా. సొమ్ము వాయే దిమ్మ పట్టే అంటే ఇదే. అబ్బా, ఈ కరెంట్ అస్తమానం వచ్చిపోతుంది. ఇన్వర్టర్ తెమ్మంటేనేమో నువ్వు తీసుకురావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఓ పని చేయి, ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయి. ఈ తెలివితేటలు తట్టుకోలేకే ఏదన్నా పండగలకు వస్తానంటే మీ అమ్మేమో అక్కడే చేసుకోండి అమ్మా జాగ్రత్తగా అని చెప్తున్నారు. ఝాన్సీ, ఈరోజు నీ చేత్తో కాఫీ తాగాలను ఝాన్సీ. ఒక్క కప్పు కాఫీ తీసుకొచ్చి ఇవ్వవా ప్లీజ్? సరే, ఆ కాఫీ ఏదో రెడీ చేసుకొని తెచ్చివ్వండి, నా చేత్తోనే కప్ అందిస్తా. ఆ కాఫీ ఏదో నేను పొయ్యింట్లోనే తాగొస్తాలే. హలో, ఏంట్రా అంత డల్గా మాట్లాడుతున్నావు? రాత్రిది ఇంకా దిగలేదా? రాత్రి ఫుల్గా మందు తాగి ఇంటికి వచ్చానా, మందు తాగి వచ్చానని మా ఆవిడ తలుపు తీయలేదు. మరి పొద్దున్నే అన్న తలుపు తీసిందా? లేదు, ఒక 5 నిమిషాల క్రితమే గుర్తొచ్చింది నాకు ఇంకా పెళ్లి కాలేదని, తాళం నా జోబులోనే ఉందని.